హెబ్రీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ఎపిసోడ్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 13. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనము కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి 6 వచనాలు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దానివలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టమును అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకుని. వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేనివారై మీ కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం మీద ఆశతోటి, నీ స్వరము మీద మక్కువతోటి రాగలిగిన ప్రేమిళ్ళందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. మేమంతా కూడా మీరు మాట్లాడితే వినాలని మేము ఆశతో కనిపెట్టుకొని ఉంటున్నాం. ప్రభా, మీరు మాతో మాట్లాడుతురండి, మమ్మల్ని సంధించండి, దర్శించండి. మాలో ఉన్న కొరతను, లోటును పూర్తి చేయండి. మానవుల మలినమును తొలగించండి. మమ్మలను పరిశుద్ధులుగా, నిర్మలులుగా చేయండి. నీ వాక్యము చేత మమ్మల్ని కడిగి సరిచేసి నీ రూపంలోనికి మమ్మల్ని మార్చమని, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీ పత్రికను మనం ధ్యానం చేస్తుంటుండగా మనం 13వ అధ్యాయానికి వచ్చాం. ఈ హెబ్రీ పత్రిక శ్రేష్టమైన సంగతులను గురించినటువంటి పత్రిక అని మనం చూసాం. యేసు ప్రభు నమ్మిన యూదులు, ఇశ్రాయేలీలు తమ మందిరాన్ని, తమ బలులను, తమ యాజకులను, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలను వదిలిపెట్టి ఈ నూతనమైన మార్గంలో ప్రభువును సేవిస్తూ ఉన్నారు. కాలం గడిచిన కొలది వచ్చినటువంటి శ్రమలు, దుఃఖములు, బాధలతోటి వారికి సందేహం వచ్చింది. ఒకటిగా చాలా సందేహాలు వచ్చాయి. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే, వెనక్కి వెళ్ళిపోదామా, మళ్ళీ ధర్మశాస్త్రంలోనికి, యాజకుల దగ్గరికి, బలుల దగ్గరికి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల దగ్గరికి, లేవీయుల దగ్గరికి, అహరోను సంతానము, యాజకుల దగ్గరికి వెళ్ళిపోదామా అనేటువంటి డైలమాలో ఉన్న వారిని ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, లేదు లేదు, మీరు ఎంచుకున్న మార్గము శ్రేష్టమైనది, మీరు విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, ఆయన మిక్కిలి హెచ్చైనవాడు, ఆయన మామూలు వ్యక్తి కాదు. మీరు అనుకున్న అహరోను యాజకులందరికంటే గొప్పవాడు. ఆయన బలి వారు అర్పించిన అన్ని బలుల కంటే శ్రేష్టమైన బలి. ఆయన స్థాపించిన మార్గము శ్రేష్టమైన మార్గము. పాత నిబంధన కంటే కొత్త నిబంధనలో ఇది శ్రేష్టమైన జీవితము అని చెప్తూ రాసినటువంటి గ్రంథము ఈ హెబ్రీ పత్రిక. కాబట్టి మొదటి అధ్యాయంలో శ్రేష్టమైన వ్యక్తి కనపడతాడు, 2వ అధ్యాయంలో గొప్ప రక్షణ కనపడుతుంది, 3వ అధ్యాయంలో శ్రేష్టమైన పిలుపు కనపడుతుంది, 4వ అధ్యాయంలో శ్రేష్టమైన విశ్రాంతి కనపడుతుంది, 5వ అధ్యాయం శ్రేష్టమైన యాజకుడు కనపడతాడు, 6వ అధ్యాయం శ్రేష్టమైన గురి కనపడుతుంది, 7వ అధ్యాయం శ్రేష్టమైన ప్రధాన యాజకుడు కనపడతాడు, 8వ అధ్యాయం శ్రేష్టమైన నిబంధన, 9వ అధ్యాయం శ్రేష్టమైన ఆలయము, శ్రేష్టమైన గుడారము, 10వ అధ్యాయం శ్రేష్టమైన బలి, 11వ అధ్యాయం శ్రేష్టమైన విశ్వాసము, 12వ అధ్యాయం శ్రేష్టమైన పరుగు, 13వ అధ్యాయం శ్రేష్టమైన జీవితం. 12 అధ్యాయాలు
ప్రభువు ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, ఆయన ఎలా చేస్తున్నాడు చెప్పి 13వ అధ్యాయంలో మనం ఎలా జీవించాలో చెప్తున్నాడు. ముఖ్యంగా మొట్టమొదటి 6 వచనాలు. కానీ ఈ అధ్యాయాన్ని ఏమన్నామంటే శ్రేష్టమైన జీవితం. మొట్టమొదటి 6 వచనాల్లో ఆయన మొట్టమొదట ప్రేమ గురించి మాట్లాడుతూ వచ్చాడు. సహోదర ప్రేమ, ఫిలడెల్ఫియా, బ్రదర్లీ లవ్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. సంఘములో అంటే దేవుని పిల్లల యొక్క లక్షణాలు ఏంటి, దేవుని పిల్లల యొక్క లక్షణాలు ఏంటి ఆయన చెప్తున్నాడు ఈ మొదటి 6 వచనాల్లో. మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుని పిల్లల యొక్క లక్షణం సహోదర ప్రేమ. ఆ ప్రేమ నుండి ఏమొస్తుంది? ఆతిథ్యం వస్తుంది. ఆ ప్రేమ నుండి బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవటం వస్తుంది. కాబట్టి సహోదర ప్రేమ అనేది క్రియల్లో కనపడినప్పుడు మనకు సంబంధించింది. లోకం ఏమనుకుంటుంది? ఇది నాది, ఈ పెన్ను నాది, ఈ ఫోన్ నాది, ఇది నాది, నాది నాది అంటది. సహోదర ప్రేమ ఏం చేస్తుంది? నా దాంట్లో ఇతరులకు పాలిస్తాను, తమ ధనములో ఇతరులకు పాలు పంపులు దయచేయువారు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి సహోదర ప్రేమ ఏం చేస్తుందంటే నేను నాది అని బిగబట్టే బదులు ఇది ఇతరులకు పంచేది. ఆతిథ్యం అంటే అదే కదా. ఆతిథ్యం అంటే ఏంటి? మనకు సంబంధించినది ఇతరులతో పంచుకోవటం. మన గృహములలో, మన యొక్క వనరుల్లో ఇతరులకు పాలిపంపులు దయచేయటం. ఇది క్రైస్తవుల వల్ల అయ్యే లక్షణం. లోకం ఏమంటది? మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అంత వన్ వే, అంత నాకు కావాలి. ఇది లోకం. క్రైస్తవ జీవితం ఏంటంటే నేను ఇస్తాను, కొద్దిగా ఉండొచ్చు, ఉన్న దాంట్లో నేను ఇస్తాను, ప్రభువుకి ఇస్తాను, దేవుని ప్రజలకు ఇస్తాను, వారి అవసరతల్లో పాలు పంపులు పొందుతాను. ఎంతసేపు అవతలలో ఏమిస్తారు అని కాదు. పౌలు గారు రాశాడు, ఏమన్నాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మనం ఇచ్చేవారిమిగా ఉండటం. చాలాసార్లు ఒక చిన్నప్పుడు బుర్రకథ చెప్పేవాళ్ళు. మేము క్యాథలిక్ చర్చ్ బుర్రకథలు చెప్తుండేవాళ్ళు. ఆ కథలో ఒక ఆయన జోక్గా చెప్తూ ఉండేవాడు. రైల్వే స్టేషన్లో ఒక ఆయన కూర్చొని పల్లీలు తింటా ఉన్నాడంట. ఇద్దరు విశ్వాసులే పల్లీలు తింటున్నారంట. పక్కనోడికి ఏం పెట్టట్లా. కాబట్టి ఇక అవతల అన్నాడంట, చూసి ప్రభువు చెప్పాడు నీ పొరుగువాన్ని నీ వలే ప్రేమించాలా అని చెప్పాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, నీ పొరుగువాంది ఏది ఆశింపకూడదు అని చెప్పి. కానీ ఇది రెండు వైపులా ఉన్నటువంటిది. ఒకవైపేమో మనం ఆశింపకూడదు, రెండవ వైపు మనం ఇచ్చేవారిమిగా ఉండాలి. కానీ మన యొక్క జీవితాన్ని, ఇది ప్రియులారా, ఇది థియరీ కాదు. ఇది థియరీ కాదు, ఒక్క రోజులో జరిగి ప్రాక్టికల్గా ప్రతి నెల, ప్రతి దినము మనం ఇతరులకు ఏమి పాలు పంపులు ఇస్తున్నాం. స్వార్థపరలముగా నాది నా వరకే, నేను ఇంకా దీంట్లోంచి బిర కూడా బయటికి పోనీయను అనే జీవితం నుంచి దాతృత్వము గలవారిమిగా మనం ఉండడానికి ప్రభు సహాయపడాలి. కనుక మొట్టమొదటిది సంఘములో సహోదర ప్రేమ. రెండవది ఏం చెప్తున్నాడు? వైవాహిక జీవితంలో పవిత్రత. మొట్టమొదటి సంఘం గురించి మాట్లాడాడు. సంఘంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. రెండవది కుటుంబంలో పవిత్రత. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. నేటి దినాల్లో చాలాసార్లు జీవితం అంతా సంపాదించింది ఒక్క రోజులో ఖర్చు పెడుతున్నారు వివాహంలో. ఏంటంటే వివాహం అన్ని విషయంలో ఘనమైంది అని. డెకరేషను, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూటు, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూటు, తర్వాత చూస్తారో లేదో తెలియదు. ఆ ఫోటోలు ఎవరు చూస్తారో కూడా తెలియదు. కానీ లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు. అది అన్హెల్దీ, బైబ్లికల్ కాదు. అది అట్లా ఆడంబరంగా ఒక్క రోజు కోసం ఆ 3 గంటలు 4 గంటలు అందరూ అబ్బా ఎంత బాగుంది అనుకోవటానికి మొత్తం ఖర్చు చేయటం అనేది అది ఎక్కడా లేఖనానుసారమైంది కానే కాదు. ఇక్కడ వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటే దేవుడు ఏర్పరిచింది, దేవుడు పెట్టిన సిస్టమ్. దీన్ని ఎవరు లైట్గా తీసుకోవడానికి లేదు, దీన్ని ఎవరు తృణీకరించడానికి లేదు, నెగ్లెక్ట్ చేయటానికి లేదు. ఇక్కడ మనం పోయిన వారం ఆ యొక్క బాధ్యతలు మనం చూసాం. భర్త యొక్క బాధ్యతలు, భార్య యొక్క బాధ్యతలు. దేవునికి భయపడి వైవాహిక జీవితంలో మనం ముందుకి కొనసాగాలి. కేవలం వైవాహిక జీవితం మాత్రమే కాదు, క్రైస్తవ జీవితం యొక్క లక్షణం ఏంటంటే పవిత్రత. ప్రేమ, పవిత్రత. చారిటీ,
చాస్టిటీ, సంఘములో ప్రేమ, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత, పవిత్రత. క్రైస్తవుని యొక్క లక్షణం పవిత్రత. ఒక మురుగుంట కనపడది, పంది ఏం చేస్తుంది, పోయి దూకుతుంది. కానీ గొర్రెపిల్ల దూకదు. పడిపోవచ్చు, ఒక్కోసారి పడవచ్చు, కాలు జారి, ఒక్కోసారి దూకి చేయొచ్చు. కానీ కనపడ్డ ప్రతిసారి దూకేసి అబ్బా ఎంత బాగుంది అని సంతోషించదు గొర్రె. అలా క్రైస్తవ జీవితంలో కూడా మనం పడతాం, మనం జారుతాం, కానీ అక్కడే ఉండి అబ్బా ఎంత బాగుంది అని చెప్పి పడుకొని అలానే ఉండం. మళ్ళీ ఏం చేస్తాం, లేస్తాం. అది క్రైస్తవ జీవితం యొక్క లక్షణం. కానీ క్రైస్తవుడు తన ఘటమును పరిశుద్ధతలో కాపాడుకోవాలి. ఇది దేవుని యొక్క వాక్యం చెప్పేది. మాటలలో, ప్రవర్తనలో, ఆలోచనలలో, తలంపులలో మన జీవితాన్ని ఈ పాపభరితమైనటువంటి లోకంలో, పాపం అనేది నార్మల్. ఒకప్పుడు ఏదైనా ఒక డబుల్ మీనింగ్ మాట్లాడితే అందరు ఇట్లా చూసారు, ఏంటి వీటి ఇట్లా మాట్లాడుతారు. ఇప్పుడు కామన్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. అది పెద్ద అఫెన్స్ అనిపించట్లేదు, లోకంలో నార్మల్ అయిపోయింది. ఒకప్పుడు ఎవరైనా కొంచెం మామూలు అంటే కొంచెం తక్కువ బట్టలు వేసుకొని డాన్స్ వేస్తే అందరూ ఏంటిది అనేవాళ్ళు. ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఇప్పుడు పాపం అనేది ఏమైపోతుందంటే దాని ఇంటెన్సిటీ, ఇది పాపం అనే రెడ్ లైట్ రాట్లా. అలా మా అందరు చేస్తున్నారు కదండి అంటే, ఇలాంటి పాపభరితమైన లోకములో క్రైస్తవులముగా మనము ఎలా జీవించాలంటే పవిత్రత కొరకు ఆకలి, పరిశుద్ధత కొరకు పోరాటం. ఇది మన క్రైస్తవ జీవితంలో రెండవ లక్షణం. మొట్టమొదటి లక్షణం సంఘములో సహోదర ప్రేమ. రెండవ లక్షణం వైవాహిక జీవితంలో, కుటుంబంలో పవిత్రత, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత. మూడవది మనం 5-6 వచనాల్లో చూస్తున్నాం, సంతృప్తి సహితమైన ధనాపేక్ష లేని ప్రవర్తన, కంటెంట్మెంట్ వితౌట్ కవర్చియస్నెస్. అండ్ ఫోర్త్లీ కరేజ్. 4 విషయాలు గుర్తుపెట్టుకుంటున్నాం 13వ అధ్యాయం 6 వచనాల్లో. మొట్టమొదటిది చారిటీ, ప్రేమ. రెండవది చాస్టిటీ, పరిశుద్ధత. మూడవది కంటెంట్మెంట్, సంతృప్తికరమైన జీవితం. నాలుగవది కరేజ్, ధైర్యం. ప్రభువు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగా. క్రైస్తవ జీవితం ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ యాటిట్యూడ్, అవర్ పర్స్పెక్టివ్. పర్స్పెక్టివ్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక పురుగు పడ్డది అనుకోండి, చిన్న పురుగు పడ్డది. కొంతమంది ఏం చేస్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు, వామ్మో అని చెప్పి అక్కడి నుంచి దూకుతారు భయం కొద్ది. అది ఒక ప్రతిస్పందన. ఇంకొంతమంది ఏం చేస్తారు, పడ్డదా ఎట్లా అంటారు, వాళ్ళ పర్స్పెక్టివ్. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మన క్రైస్తవ ఆత్మీయతను ఎలా మనం నిర్వచించవచ్చు అంటే, ధనము పట్ల మన ప్రతిస్పందన, ధనము పట్ల మన ప్రతిస్పందన మన క్రైస్తవ జీవిత ఆత్మీయ పరిపక్వతకు సూచన. ఎందుకు ఈ లోకంలో ధనము, ఆ లోభత్వము అనే పదం, లోభత్వము, ధనము అనే పదం, ఈ విషయంలో చాలా అంటే మనం చాలా తక్కువ వింటూ ఉంటాం. వర్తమానాలు కానీ పరీక్షించుకోవడంలో కానీ ఈ లోభత్వం గురించి చాలా తక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం. సాధారణంగా పాపం అనగానే అబద్ధము, వ్యభిచారము, దొంగతనము, లంచం తీసుకోవడము, లేకపోతే ఇతరుల వీటి ఎక్కువ ఆలోచిస్తాం. కానీ లోభత్వము అనే పాపము అది ఎంత భయంకరమైనది. లోభత్వము లేదా ధనాపేక్ష, దురాశ, శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ కూడా దగ్గర పదాలు. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోభత్వము, కోవెట్యస్నెస్ అంటే ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టి వేరేది కోరుకోవటం, దేవుడిచ్చిన వాటిలో కాకుండా వేరే వాటిలో సంతృప్తిని వెదకటం ధనాపేక్ష, లోభత్వము. ఈ లోకమైతే ధనం వెంబడి పరిగెడుతూ ఉంది. లోకం ఎలా పరిగెడుతుందంటే ధనము ఎటు పోతే అటు పరిగెడుతూ ఉంది కదా. ఎక్కడన్నా ఫ్రీ ఆఫర్, 50% డిస్కౌంట్ అనగానే జనాలందరూ అక్కడికి ఫ్లాక్ అయిపోతారు. అది లోకంలో ఉన్న సంగతి. ధనం ఎటువైపు వెళ్తే ప్రజలు అటువైపు వెళ్తున్నారు.
ఎందుకు? ధనం అనేది ఎంత ప్రాముఖ్యమైపోయిందంటే, నిజమే ప్రాముఖ్యం కాదని బైబిల్ కూడా ఏం చెప్పలేదు. కానీ అపేక్ష, కోరిక. ఎందుకు? క్రైస్తవ జీవితంలో ప్రమాదం ఏంటంటే, కలిగిన వాటితో తృప్తి పొందకుండా, దేవుడిచ్చిన వాటితో తృప్తి పొందకుండా, దాంట్లో ఆనందించకుండా, దాంట్లో సంతోషించకుండా, దాన్ని బట్టి ప్రభువును స్తుతించకుండా, దాన్ని బట్టి ప్రభువును ఆరాధించకుండా, ప్రభు ఇంకా ఏదో ఇయ్యలేదు, ప్రభు ఇంకా నాకేదో తక్కువ చేశాడు, నన్ను సరిగా ప్రభు చూసుకోవట్లేదు, అసలు నేను ఎక్కడో ఉండాల్సిన వాడిని, ఎక్కడో ఉండాల్సిన దాన్ని ఈ ప్రభు అనవసరంగా ప్రభు నన్ను ఆశీర్వదించట్లేదు అనేటువంటి ఒక కృతజ్ఞత లేని స్థితిలోకి నెట్టివేయబట్టం ఈ ధనాపేక్ష లేదా లోభత్వం. ఇదెంత ప్రమాదకరమైందంటే ప్రియులారా, మనకున్న కొద్ది సమయంలో ఇదెంత ప్రమాదకరమైంది, దీని దుష్పరిణామాలు ఏంటి, దీనికి విరుగుడేంటో మనం చూద్దాం. మొట్టమొదట ఇదెంత ప్రమాదకరమైందో చూస్తే, దేవునితో పోటీ పడేవారు ఎవరు? సాతానుడు పోటీ పడతాడు. అదే సమయంలో దేవునితో పోటీ పడేది ఎవరంటే ధనము కదా. యేసు ప్రభువారు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, ఏమన్నాడు? మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. ఏ దాసుడు ఇద్దరు యజమానులను సేవించలేడు, ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. కాబట్టి ఏ వ్యక్తి కూడా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం కుదరదు, ఈ రెండింటికి దాసత్వం చేయలేడు. ధనముకు దాసుడైన వాడు దేవునికి దాసుడు కాలేడు, దేవునికి దాసుడైన వాడు ధనానికి దాసుడు కాడు. అంటే ఈ ప్రమాదం ఏంటంటే, ధనం అనేది దేవుని ప్లేస్ని ఆక్రమించుకుంటుంది. అందుకోసమే బైబిల్లో ఈ ధనాపేక్ష అనేది దేంతో పోల్చబడింది? విగ్రహారాధనతో పోల్చబడింది. చూస్తారా? రండి, ఎఫెసీ పత్రిక. ఇక్కడ ధనము కాదు, ధనాపేక్ష. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ, కొన్ని పాపాలు ఉన్నాయి. ఆ పాపాలు చేయటం పక్కన పెట్టండి. లేఖనం ఏం చెప్తుందంటే, పేరు కూడా ఎత్తకూడదు. కొన్నిసార్లు చాలా విచారకరమైనటువంటి విశ్వాసులే కొన్ని నోట్లోంచి వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా చెడు పదాలు, అపవిత్రమైన పదాలు. ఏంటంటే వాళ్ళు అట్లా అన్నారన్నా అంట, వాళ్ళంటే అన్నారు, మనం అనకూడదు కదా, మన నోట్లోంచి రాకూడదు కదా, ఇది పరిశుద్ధులకు తగినది, మీరు ఉచ్చరింపకూడదు. అలాంటి ఉచ్చరింపకూడని పాపములు ఏంటంటే జారత్వము, అపవిత్రత, మూడవది లోభత్వము. అంటే పేరైనా ఎత్తకూడనిది. మనం దీన్ని మర్చిపోయాం. అసలు ఇదొక పాపము అనే సంగతి మర్చిపోయాం. ఈ విషయంలో మనం పరీక్షించుకోవట్లేదు. ఏది? లోభత్వం విషయంలో, మన మనస్సు కోరికల విషయంలో మనం మర్చిపోయాం, పరీక్షించుకోవడం మర్చిపోయాం. ఇది పూర్తిగా టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఏం కాదులే అనుకుంటున్నాం. ఇంకా కిందికి చూడండి, 5వ వచనం, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ అపేక్ష, ఈ కోరిక అనే దాన్ని ఎంత తీవ్రమైనదిగా పరిగణిస్తున్నాడో మనం గమనించాలి. ఇదేదో చిన్నదిలే, పెద్ద ఏం కాదులే అనుకోవట్లా. ఏం చెప్తున్నాడు? వ్యభిచారి, అపవిత్రుడు, విగ్రహారాధికుడు. సపోజ్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చేవారన్నా, నేను వ్యభిచారం చేశానని చెప్పారనుకోండి, అవునా అంటావా? అనం. మన దూరం జరుగుతుంది, ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఉండకూడదు అనుకుంటాం. కానీ లోభత్వం విషయంలో వీఆర్ లీవింగ్ ఇట్ అన్చెక్డ్. పెద్ద పడించుకోవట్లయా, ఇది అందరికి ఉండేదిలే అనుకుంటున్నాం. కానీ బైబిల్ అలా చెప్పట్లా. ఇంకా రండి, కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేరి. ఏ ధనాపేక్షది? విగ్రహారాధనైన. అంటే విగ్రహారాధన చేయాల్సిన పని లేదు. ధనాపేక్ష
అందుకోసం యేసుప్రభు చెప్పాడు, మీరిద్దరు యజమానులను సేవించలేరు. యేసుప్రభు వారు ఈ పాపాన్ని చాలా ఖండించాడు. ఏ పాపాన్ని? లోభత్వము, అపేక్ష. పౌలు గారు రాస్తూ అంటాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి తమ్మును తామే పొడుచుకొని విశ్వాసము నుండి తొలగిపోయిరి. ఈ ఆశ, లోకమన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఆశ, అపేక్ష, తృప్తి లేనితనం. ఈ లోకంలో పాపం ఎలా ఆరంభమైందంటే, అవ్వగారు దేవుడు ఏదైతే ఇచ్చాడో దానితో సంతృప్తి చెందలేదు. సాతానుడు ఏం చెప్పాడు అంటే, సర్పం ఏం చెప్పింది అంటే, అమ్మా మీరు బాగున్నారు, ఇప్పుడు మంచిది, సంతోషం, అన్నీ తింటున్నారు, ఒక్కటే తినొద్దన్నాడు. కానీ అది తింటే ఏమైంది తెలుసా? మీరు దేవతలు అయిపోతారు. నేనెందుకు దేవత కావాలి? దేవుడు ఆల్రెడీ ఉన్నాడు కదా, నేనెందుకు దేవత కావాలి అనుకోవట్లేదు. ఏమనుకుంటుంది? నిజం కదా, నేను దేవత అయితే బాగుంటుంది కదా. అంటే దేవుని ప్లేస్లోకి నేను పోవాలి. అంటే ఏంటి? నా జీవితానికి నిర్ణయాలు నేనే తీసుకోవాలి, నా ఇష్టము, నాకు ఏదనిపిస్తే నేను అది చేస్తాను, నాకెవరు చెప్పకూడదు, నేనే రాజుని. ఇది అపేక్ష. లోకంలో ఉన్నదంతా కూడా నా శరీరానికి అనిపించింది, నా కళ్ళకు అనిపిస్తుంది, నేను చూస్తాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను చేస్తాను, లేకపోతే ఇంకేదో కావాలి. ఇది లోభత్వం. యేసు ప్రభువారు ఏం చెప్పాడు? లూకా సువార్త 12వ అధ్యాయంలో, లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం, మరియు ఆయన వారితో ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పరుడి, బివేర్, టేక్ హీడ్. అక్కడ తెలుగులో పదం మిస్ అయింది, ఇంగ్లీష్లో అయితే బివేర్, జాగ్రత్త పడండి, టేక్ హీడ్, వినండి, జాగ్రత్తగా వినండి. ఏంటి? లోభత్వానికి చోటు ఇవ్వద్దు. అది గనక కొంచెం చోటు దొరికితే మన ఆలోచనలన్నీ దాని గురించి. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, ఇక ఒక మనసులో పడుతుంది, ఏమని? 2 అంతస్తులు ఇల్లు కట్టాలి. ఇక పొద్దున లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు, రాత్రి కల్లో కూడా అదే వస్తుంది. ఇక అది విస్తరిస్తూ ఉండి ఇక నాకు బాగా గుర్తు, నేను పిహెచ్డి 2011లో జాయిన్ అయ్యాను. అది యాక్చువల్గా 5 సంవత్సరాలు కావాల్సింది 10 సంవత్సరాలు పట్టింది నాకు. ఇక పడుకున్నా లేచినా పిహెచ్డి చేసేది లేదు. మళ్ళీ ఒక సెలవు రోజు ఏమైనా మ్యాచ్ పెట్టుకొని చూసినా, లేదా టీవీ పెట్టుకున్నా, అరే పిహెచ్డి చేయట్లేదే, పిహెచ్డి వర్క్ చేయట్లేదే. ఇక ఆ 10 సంవత్సరాలు ఇక మనసులో వేరే ఆలోచన లేదు, పిహెచ్డి. అట్లాగా మన మనసంతా కూడా దాంతో ఆక్యుపై అయిపోద్ది. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీరు జాగ్రత్త పడండి, లోభమునకు చోటు ఇయ్యకుడి అని ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం? ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడి పంటలు పండాయి, వాడేం అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు, వేరే స్కీమును పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టలేదు. వాడి వ్యవసాయం పంట వాడికి పండింది, విస్తారంగా పండింది. ఇప్పుడు వాడు ఏమనుకుంటున్నాడంటే, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, విస్తారమైన ఆస్తి నీ కొరకు కూర్చోబడి, నా పొలం. అక్కడ ప్రాబ్లం ఏంటి మరి? తప్పేమనుందా? అది ప్రాబ్లం ఏంటి అంటే, అతని జీవితంలో దేవుడు లేడు. ఏమంటున్నాడు? నా పొలము, నా పంట, నా ధాన్యము, నా కొట్లు, నేనేమి చేస్తాను, నా ప్రాణము, తినుము, త్రాగుము, నేను. అక్కడ దేవుడు లేడు. ఇది లోభత్వం కలిగిన జీవితం. లోభత్వం ఏం చేస్తుందంటే, దేవుడిచ్చాడు అనేది పక్కన పెట్టి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అంటే దేవుణ్ణి పక్కకు పెట్టాడు. అందుకోసం యేసు ప్రభువారు అన్నాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము. ఒకవేళ ప్రియులరా, మన క్రైస్తవ జీవితంలో గమ్యం దేవుడు కాకుండా ఈ లోకపు ధనమో, ఈ లోకపు ఘనతో, ఈ లోకంలో దేవుడిస్తాడు. యేసు ప్రభువారు ఏం చెప్పాడు? దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు దేవుడు ఇయ్యను అని చెప్పలేదు. కానీ వాటి కొరకు మనం జీవించకూడదు.
దేవుడు ఇచ్చే సమయంలో ఆయన ఇస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. కానీ మన కళ్ళు దాని మీద ఉండకూడదు, మన దృష్టి దాని మీద ఉండకూడదు. మనం బ్రతికే ప్రైమరీ గోల్, ఎయిమ్ ధనము, ఈ లోక సంబంధమైన ఆస్తి మన గమ్యము కాకూడదు. ఒకవేళ అది గమ్యం అయితే ఏమవుతుందో తెలుసా? రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. ధనాపేక్ష సమస్తమైన 6వ వచనం చదువుదామన్నా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి. మనం ఈ లోకంలోనికి ఏమీ తీస్తేలేదు, ఈ అపేక్షలు ఏం చేస్తాయంటే శోధనను తీసుకొస్తాయి, ఉరిని తీసుకొస్తాయి, అవివేకయుక్తములు, హానికరములైన దురాశలలో పడిపోతాయి. సమస్య ఏంటంటే ఇవి దాహమును తీర్చవు. ధనము చేత దాహమును తెచ్చుకున్న వారి పేరు చెప్పండి ఎవరిదైనా ఒకరిది. ఆగిన వాళ్ళ పేర్లు చెప్పండి ఎవరిదైనా. పోనీ మనల్ని అడుగుదాం, మనకి ఎంత ధనం కావాలో అడుగుదాం, ఎంత సరిపోద్ది అనుకుందాం. ఒక 5 సంవత్సరాల క్రితం మనం అనుకుని ఉంటాం, ఇంత వస్తే అబ్బా సూపర్ అనుకుని ఉంటాం. ఎప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు అంతకంటే ఎక్కువ వచ్చి ఉంటుంది. అయినా మనం చాలా అనుకోవట్లా. ఎందుకు? అది సంతృప్తి ఇవ్వలేదు. ఒకసారి ఊహించుకోండి, ఒక 15 సంవత్సరాల క్రితం 99% మన జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నాం. ఎంతో అభివృద్ధి కనపడుతుంది అన్ని విషయాల్లో. అయినా మనం ఎప్పుడు ఇంకా ఏదో దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అభివృద్ధి చెందొద్దు అని బైబిల్ చెప్పట్లేదు, ఎదగొద్దు అని బైబిల్ చెప్పట్లేదు. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే దేవుని మీద దృష్టి పెట్టు, దేవుని రాజ్యమును, నీతిని వెదకు, దాని కొరకు ప్రయాసపడు, అప్పుడు ఆయన ఆటోమేటిక్గా అవి నీకు ఇస్తాడు. నువ్వు వాటి మీద దృష్టి పెట్టకు. నేను దృష్టి పెట్టాను ఎలా చెప్తామంటే మన ఆలోచనలేంటి, మన చింతలేంటి. ప్రజలు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. దేని దుఃఖపడుతున్నారు? ఫలాంది లేదు, ఫలాంది ఇంకా నాకు రాలేదు. వారు దేవునిలో ఆనందించేదానికి బదులు తృప్తి పొంది అబ్బా దేవుడు నాకు చక్కని జీవితం ఇచ్చాడు. బైబిల్ ఏం చెప్తుంది? అన్నపానములు గలవారమై తృప్తి. పౌలు గారు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఫిలిప్పీ 4వ అధ్యాయం. సంతృప్తి కలిగి ఉండడం ఇది మిస్ అయిపోయింది. అందుకోసం ఇప్పుడు చాలామంది బాబాలు బయలుదేరారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని, ఇంకేదో అని. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇవే బోధలు చెప్తున్నారు. వాళ్ళేం కొత్తగా చెప్పట్లా. వాళ్ళు చెప్పే మెయిన్ ఏంటంటే సంతృప్తి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. ప్రజలకు ఏం లేదంటే సంతృప్తి లేదు. దేవుడు ఏదైతే ఇచ్చాడో, దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తి చెందటం అనేది మిస్ అయిపోయి ఏమవుతుంది? జీవితాన్ని గందరగోళం చేసుకొని ఆశలు ఎక్కువైపోయి, అపేక్షలు ఎక్కువైపోయి, ఏమంటాం వాటిని, డిమాండ్స్, ఇంకా ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం మార్కులు వచ్చాయి 10th క్లాస్ రిజల్ట్స్లో. మా దగ్గర ఒక పాపకి, మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి 588 వచ్చింది. ఎంతకి? 600కి 588. పాప ఏడుస్తూ ఉంది. 2 రోజులు మనిషి కాల. ఎందుకు? తక్కువ. అవి ఎక్స్పెక్టేషన్ ఎక్కడుంది? స్కూల్ ఫస్ట్ 595లో ఉంది. ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని మా అమ్మాయి నాకు కనపడ్డప్పుడు, అంకుల్ నాకు ప్రేయర్ చేయండి, స్టేట్ ర్యాంక్ రావాలి అన్నది. సరే అమ్మ, నాకు అయ్యంటే కష్టం కానీ బట్ ప్రార్థన చేస్తామ్మా, నీకు మంచి మార్కులు రావాలని ప్రార్థన చేస్తా అని చెప్పాను. 593 వచ్చాయి. కానీ సంతోషపడలే. ఎందుకు తెలుసా? వేరే అమ్మాయికి 595 వచ్చాయి. ఎక్స్పెక్టేషన్స్. నిజంగా ఊహించండి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే 600కి 593 వచ్చినా సంతోషపడట్లే పిల్లలు. మనమేమైపోయినామంటే
ఈ సంతృప్తి అనేది మిస్ అయిపోయి జీవితం అంతా దుఃఖము, బాధ, చింత, ఆందోళన. చాలాసార్లు వింటాం, అన్న ఈ రోజుకే ఇబ్బంది లేదన్నా, భవిష్యత్తు ఏమైద్దో. బైబిల్ ఏం చెప్తుంది? రేపటి గురించి చింతించకు. సరే, ఈ సంతృప్తి కారణం ఏంటంటే ప్రభువు నాకు సహాయుడు. ఆయన ఏం చెప్పాడు? నిన్ను ఏమాత్రము విడవను, నిన్నెన్నడూ ఎడబాయనని చెప్పాడు. ఆ మాటను గట్టిగా పట్టుకొని మనం ఈ లోకంలో తృప్తిగా జీవిస్తే మనం క్రైస్తవ జీవితం ఆనందభరితమైన జీవితం. బైబిల్ చెప్పే జీవితం ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి. యేసు ప్రభువారు అంటాడు, నా సంతోషము మీలో పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీకు చెప్తున్నాను. మీరు సంతోషించండి, నా సంతోషం మీలో పరిపూర్ణం కావాలి. యోహాను భక్తుడు అంటాడు, మీ సంతోషం పరిపూర్ణము కావాలని మీ సంగతులు మీకు రాస్తున్నాను. క్రైస్తవ జీవితం దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది మనం ఆనందించాలి, సంతోషించాలి. మనం ఏం చేశామంటే క్రైస్తవ జీవితం అంటే ఒక భారభరితమైన జీవితం. ఎప్పుడు చూడు కదిలిస్తే ఏడుపే, దుఃఖమే వస్తుంది మన జీవితం. సరే, నిజమే, ఒక్కోసారి దేవుడు అనుమతిస్తాడు మన జీవితాల్లో. ఒక్కోసారి క్యాన్సర్ వస్తుంది, అప్పుడు సంతోషించమంటే సంతోషించలేరు. కానీ మనకు అంత సమస్యలు లేవు కదా. అయినా కూడా మనం ఏమైపోయినా ఇప్పుడు ఏడ కదిలిచ్చినా ఉంది, కానీ ఇంకా ఎక్కువ కావాలి. పిల్లరా, క్రైస్తవ జీవితం సంతృప్తి కలిగిన జీవితం. ఎప్పుడైతే సంతృప్తి ఉంటుందో ప్రభువులో ఆనందిస్తాం, ప్రభువును ఆరాధిస్తాం. అంటే ఇంకో మాటలో చెప్పడం, ఎప్పుడైతే సంతృప్తి లేదో అప్పుడు ప్రభువు మీద మన దృష్టి పెట్టలేం. ఎప్పుడైతే సంతృప్తి లేదు ఏమనుకుంటాం? దేవుడు ఇయ్యట్లే, నా పక్కన వాళ్ళకి ఇచ్చాడు చూడు, నాకు ఇయ్యట్లా. చాలాసార్లు మంది రిలేటివ్ ఉంటుంది మనది. సపోజ్ ఉదాహరణకి నేను ఇంతకుముందు చెప్పాను, సపోజ్ మా కాలేజీలో నన్ను పిలిచి, జాన్ బాబు గారు మీరు బాగా పనిచేస్తున్నారు, మీకు ఎంత కావాలి ఇంక్రిమెంట్ అన్నారు అనుకోండి. సరే, ఏదో చెప్పాం, 10,000 15,000 చెప్పామనుకున్నాం. వాళ్ళు ఒక 20,000 వేశారు. ఏం చేస్తా, అబ్బా అసలు పని చేసే వాళ్ళకి ఎక్కడైనా న్యాయం జరుగుతుంది, గుర్తిస్తారు, దేవుడు చూస్తాడు అని చెప్పాం. ఇంట్లో స్వీట్లు తీసుకొచ్చి ఇస్తాం, పిల్లలతో చూసారా నేను కష్టపడ్డాను, మీరు కూడా కష్టపడండి అని చెప్తాం. ఈ లోపల తెల్లారి 2 రోజుల తర్వాత ఇంకో వార్త తెలిసింది, నా దగ్గర నా కింద ఉన్న ఆయనకి 30,000 వేశారని. ఇదేంది అసలు, ఇట్లా ఇదేం అన్యాయం అసలు? వాడు పని చేయలేదు, ఏం చేయలేదు, వాడికి 30,000 వేశారు, నాకు 20,000 వేశారు, నా సంతోషం అంతా బాయ. అంటే ఇప్పుడు నా సంతోషం ఏమైపోయింది? ఇతరులతో కంపేర్ చేసుకోవటంతో చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో ఈ లోభత్వం ఏం చేసుకొస్తుందంటే మనకంటే మంచిగా ఉన్న వారి పట్ల లేనిపోని అసూయను తీసుకొస్తుంది. అందులో సోషల్ మీడియా అయిపోయింది కదా, మా హోమ్ టూర్ అని ఇల్లు చూపిస్తారు, ఫ్రిడ్జ్ టూర్, బాత్రూమ్ టూర్. అరే ఇది భలే ఉందే, మా దగ్గర లేదే. అందుకోసం జనాలకి సంతృప్తి అనిపించట్లేదు. ఆ పెద్ద పెద్ద ఇల్లులు, పెద్ద పెద్ద అన్నీ చూసి ఈ మామూలు చూస్తే ఎగ్జైట్మెంట్ రావట్లే ప్రజలకి. కంపారిజన్, ఇది చాలా దురలవాటు. క్రైస్తవ జీవితంలో మన సంతోషాన్ని తినేసే గుంటనక్కలు ఏంటంటే ఇతరులతో పోల్చుకోవటం. ఆటోమేటిక్గా అవతల వాళ్ళు మంచిగా ఉన్నారంటే వాళ్ళకి మన పరిచయం లేకపోవచ్చు, వాళ్ళతో మన సంబంధం లేకపోవచ్చు, కానీ ఆటోమేటిక్గా ఏమవుద్ది, వీళ్ళు నా భలే కొనుక్కున్నారు, మనకు దొరకట్లేదు ఏంటి, లోపల ఒక జలసీ స్టార్ట్ అవుతుంది. అందుకోసం యేసు ప్రభు చెప్పాడు, ఇది ధనాపేక్ష విగ్రహారాధన. నేను కొన్ని విషయాలు అంటే ఈ లోభత్వం అనేది ఆల్రెడీ మీకు లేఖనాలు చాలా చూపించాను. యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు ధనమును సిరిని సేవించలేరు, లోభమునకు ఏమాత్రము ఎడమీయకుడి అని చెప్పాడు. తర్వాత ఆ రిచ్ యంగ్ రూలర్ వాడు వచ్చి ప్రభా నేను నిత్య జీవానికి పొందాలంటే ఏం చేయాలా అన్నాడు. మోకాళ్ళకి ప్రార్థన చేయి, యేసు ప్రభా నేను పాపినా అని చెప్పలే. యేసు ప్రభా ఏం చెప్పాడు? నీ కలిగిందంతా అమ్మి బీదలకి. ఎందుకు? ఆ యవనస్తుడు దేవుని కంటే ఎక్కువ తన ఆస్తిని ప్రేమిస్తున్నాడు. కానీ ప్రభు ఆ మాట చెప్పాడు, వాడు వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఎందుకు? వాడు ధనాన్ని ప్రేమిస్తున్నాడు. అంటే ధనం అనేది దేవుని స్థలాన్ని తీసుకుంటాడు. యేసు ప్రభు ఉపమానం చెప్పాడు, విత్తువాని ఉపమానం. నేనేం చెప్తున్నాను? లోభత్వం మీద యేసు ప్రభు వారి టీచింగ్ని మీకు నట్షల్లో చెప్తున్నాను. యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. వాడు విత్తుతున్నాడు విత్తనాలు, కొన్ని రోడ్డు మీద పడ్డాయి, సాతాను ఎత్తుకొని పోయాడు, పక్షులు ఎత్తుకొని పోయాయి. కొన్ని
చాలా లోతు లేని బండ మీద పడ్డాయి, మొలిచాయి, కానీ వెంటనే ఎండిపోయాయి. కొన్ని ముళ్ళ పొదలలో పడ్డాయి, మొలిచాయి, కానీ ఆ ముళ్ళ పొదలు ఆ ఫలాన్ని అణిచివేశాయి. ఏంటంటే ఆ ముళ్ళ పొదలు ఐక విచారము, ధనమోసము, అపేక్షలు, ఇంకో ఇతరమైన అపేక్షలు. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మన ఆత్మీయమైన ఎదుగుదలని, ఆత్మీయమైన సంతోషాన్ని, దేవుడిచ్చిన ఆనందాన్ని అణిచివేసే ముళ్ళ పొదలు ఏంటంటే లోక సంబంధమైన ఆశలు. ముఖ్యంగా వేరే వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకుంది వీళ్ళకిదా ఉంది, ఇక అట్లా చూసుకుంటే లోకంలో ఎవరో ఒకరు మనకంటే పైన వాళ్ళు ఉంటారుగా, అందరూ ఉంటారు, ఎక్కడో చోటు ఉంటారు, ఎక్కడ ఆగదుగా ఇది. అవి మన ఆత్మీయమైన పరిపక్వతను అంటే ఏం చేస్తాయి, మన దృష్టి దేవుని మీద నుండి పక్కకు పోయి వాటి మీద ఎట్లా సంపాదించాలి, దేవుడు ఇవ్వట్లే కదా, నా సొంతంగా నేను సంపాదించుకుంటాను, నా దృష్టి దాని మీద పెడతాను, దేవుడిస్తే తీసుకుంటాను, అట్లా దేవుడు ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇంకా వేరే విధానంలో తీసుకుంటాను. ఇది యేసు ప్రభువారి యొక్క టీచింగ్. పౌలు గారు చెప్పాడు, ఎఫెసీ 5:3 చదివాం, కొలస్సీ 3 చదివాం, 1 తిమోతి 6 అధ్యాయం చదివాం, ఫిలిప్పీ 4 అధ్యాయంలో చదివాం. అంతేకాదు పౌలు గారు చెప్పాడు, మీరు లోకస్తులతో సహవాసం చేయొద్దంటే లోకముందండే లోబులు, జారులు, అంటే జారత్వము పక్కన లోభత్వము. సంఘ పెద్దల క్వాలిఫికేషన్స్లో కూడా లోభత్వము లేనివారు అని రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభువారు లూకా సువార్త 12:15లో 12:34లో చెప్పాడు, మీ ధనం ఎక్కడ ఉండునో మీ హృదయము అక్కడ ఉండును. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు, ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన సొలొమోను గారు చెప్పింది ఏంటంటే, రండి ప్రసంగి గ్రంథం, ఎక్లీజియాస్టస్ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. 12వ వచనం చివరి భాగం, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత. అందుకోసమే సొలొమోను గారు ఆ 30వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? సామెతల 30లో ఏంటి ప్రార్థన ఏంటి? 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైను ఐశ్వర్యమునైను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును. మరి ఎంత తగినంత అంటే ఎంత తగినంత అంటే అది దేవుడు డిసైడ్ చేస్తాడు. దేవునికి తెలుసు మన గురించి బాగా, మనకెంత తగినదో మనమేమనుకుంటామంటే దేవుడు తెలియదు, మనకు తెలుసు మనకెంత తగినంత. అందుకోసం సొలొమోను ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఎక్కువ నాకు ఇయ్యకు, ఇస్తే నేనేం చేస్తాను, యెహోవా ఎవడని అంటాను, కడుపు నిండి యెహోవా ఎవడని అంటాను. ఒకవేళ తక్కువ ఇస్తే నేను దొంగతనం చేస్తాను. క్రైస్తవ జీవితం, ప్రభువా నాకు ఎక్కువ ఇయ్యకు, ప్రభువా నాకు తక్కువ ఇయ్యకు, నాకు చాలినంత దయచేయి. ఆయన మీద ఆధారపడే జీవితం. ఆయన ఇచ్చింది నాకు సరిపోతుంది, నాకేం కావాలో నా తండ్రికి తెలుసు. మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగకముందే మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, మీరు చింతించకుడి, మీరు ఆలోచించకండి ఎక్కువ, మీరు ఎక్కువ వర్రీ కాకండి. మీలో ఎవడు చింతించి తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. మీరు ఎక్కువ వర్రీ కాకండి, ప్రభు మీద భారం వేయండి, ప్రభువుకు అప్పచెప్పండి. ప్రభు నాకు ఇది అవసరం అనిపిస్తుంది, మీ చిత్తమైతే ఇస్తావా నీ స్తోత్రం, లేదా పర్లేదు, అంతేగాని ఇయ్యలేదు అని చెప్పి అసంతృప్తితోటి మనం సంతోషపడకుండా, ఇతరులను సంతోషపడనీయకుండా లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును. సామెతల గ్రంథం
లోబి తన ఇంటి వారిని చూస్తారా, ఎక్కడున్న మాట, లోబత్వము 15వ అధ్యాయం 27వ వచనం. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచం అసహించు. లోబి ఎప్పుడైతే ఇట్లాగా దేవుడిచ్చిన వాడితో సంతృప్తి ఉండదో మనం సంతోషంగా ఉండం. ఎప్పుడైతే మనం సంతోషంగా ఉండమో మన కుటుంబం కూడా సంతోషంగా ఉండం, మన చుట్టూ ఉన్నవారు ఉండరు. ఇక్కడ చివరికి నేను సమ్మరైజ్ చేస్తాను. ఈ ఈ ఈ లాభాపేక్ష, ధనాపేక్ష, లోభత్వము అనేది ఎందుకు ప్రమాదకరమైందంటే, నంబర్ 1, అది దేవునితో పోటీ పడుతుంది, అది విగ్రహారాధన, అది దేవుని స్థలాన్ని తీసుకుంటుంది. నంబర్ 2, దేవుడు సార్వభౌమాధికారం చేత ఎవరికి ఏమి ఎప్పుడు ఎంత ఇయ్యాలో అని నిర్ణయించిన దేవుని సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది. వాళ్ళకి ఇచ్చావు, నాకు ఇవ్వలేదు, నాకెందుకు ఇవ్వవు, దేవుని అధికారాన్ని ప్రశ్నిస్తుంది. 3వది, అది మనల్ని సెల్ఫ్ సెంటర్డ్నెస్ చేస్తుంది. నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలి, మనల్ని మన మీద మనం ఆధారపడేటట్లు చేస్తుంది. 4వది, మన సంతోషాన్ని దొంగిలిస్తుంది. ఏం తయారవుతాం? కంప్లైంట్, ఎప్పుడు చూడు కంప్లైంట్, సనుగులు, గొనుగులు. మోషే మాంసం ఏది, మోషే నీలే, ఐగుప్తులో మేము ఎంత తినేవాళ్ళం తెలుసా, ఉచితముగా మాంసపు కుండల యొద్ద తినుచున్నప్పుడు మేమేలా చావలేదు, ఎందుకు తీసుకొచ్చాం మమ్మల్ని? ఏంటది? మాంసాపేక్ష. దేవుడు ఏమిస్తున్నాడు పైనుంచి? ఈ సవిసారం లేని ఆహారం మాకు. చాలామంది దేవుడిచ్చిన వాటిని ఈ అందరికి ఉన్నాయి. దేవుడిచ్చే మన్నా అంటే మానవ స్వభావం ఎంత దౌర్భాగ్యకరమైందంటే, దేవుడిచ్చే మన్నాను ఇది చవిసారం లేదు, దీంట్లో మాకు సంతోషం లేదు, మాకేం కావాలా? ఐగుప్తులో మాంసం కావాలా? ఇది కాబట్టి లోభత్వం అనేది మన సంతోషాన్ని దొంగిలించి మనము ఫిర్యాదు చేసేవారిమిగా. చార్ల్స్ స్పర్జన్ గారు అన్నాడు, మర్మరింగ్ ఈజ్ డెవిల్స్ మ్యూజిక్. దేవుని మీద సనగటం, గొనగటం అనేది సాతానికి సంతోషం ఇస్తుంది. మన ఆత్మీయ జీవితం తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు మనలో కృతజ్ఞతను చంపివేస్తుంది. ఎప్పుడైతే అసంతృప్తి పేరుకుంటుందో, కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది? ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఒకవేళ ఆరాధన వచ్చినా అది బలవంతంగా ఇక తప్పదు. అందరూ ఏమనుకుంటారో, వేరే వాళ్ళు మనం ప్రతి వారం ఆరాధన చేస్తున్నాం చేయట్లేదు అనుకుంటారు, ఏమని చేయడం తప్ప లోపల నుంచి రాదు. హృదయం కన్ను గిన్నె నిండి పొరలటం ఉండదు. అది మనలో లేనిపోని అసూయను తీసుకొస్తుంది, అసూయను కలుగజేస్తుంది. అది మనలో ఉన్న ప్రేమను తగ్గించి వేస్తుంది. మన ఫస్ట్ లక్షణం ఏంటి? సహోదర ప్రేమ. దాని బదులు ఏమొస్తుంది? జలసీ వస్తుంది. అంతేకాదు అది మన లోకములో ముంచి వేస్తుంది. మన ఫలమును ఇందాక చూసాం, ముళ్ళ పొదలు మన ఫలాన్ని తగ్గించి వేస్తుంది. మనలో భయం తీసుకొస్తుంది. వామ్మో ఇది ఉంది, పోతే ఎట్లా, ఇది పోతే ఎట్లా, ఏమైపోతుందో. అంటే మన ఆధారము దేవుడు కాకుండా లోక సంబంధమైనప్పుడు అవి పోతే ఏమైపోతాయన్న భయం వస్తుంది. అంతేకాదు మన లోక సంబంధమైన వారిగా చేసి మన దృష్టి నిత్యత్వం మీద కాకుండా, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు పునాదులు గల ఆ పట్టణం వైపు చూడకుండా, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడకుండా ఈ లోక సంబంధమైన వాటి మీద చూసేటట్లు చేస్తుంది. చివరికి ఏం చేస్తుందంటే మన కుటుంబాన్ని, మన పరిచర్యను పాడు చేసి, కొందరు దాన్ని ఆశించి తమ్మును తామే పొడుచుకొని విశ్వాసము నుండి తొలగిపోయారు. దీనికి మనం జాగ్రత్త పడాలా. ఎట్లా జాగ్రత్త పడదాం? మన పునాది ఏంటంటే, నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎడబాయను అని ప్రభువు చెప్పాడు. ఆయన మాట సత్యం, ఆయన నమ్మదగిన వాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రాణం పెట్టాడు నీ కొరకు, నా కొరకు. కనుక నీ నా ఆధారం
మన డబ్బు కాదు. నీ నా ఆధారం మన ఉద్యోగం కాదు. నీ నా ఆధారం మన ఆరోగ్యము కాదు. నీ నా ఆధారం మన బలము కాదు. నీ నా ఆధారం మన టాలెంట్ కాదు, మన కనెక్షన్స్ కాదు, మన నెట్వర్క్ కాదు, మన ఇన్ఫ్లుయెన్స్ కాదు. నీ నా ఆధారం దేవుడు. యెహోవాయే నాకు ఆధారం. ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు? నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ విడవ. ఇది ఆయన ఇచ్చిన వాగ్దానం. కాబట్టి మనకున్న ధైర్యం ఏంటంటే, నేను భయపడను. క్రైస్తవ జీవితం భయపడే జీవితం కాదు. ఎప్పుడు? అన్నీ బాగున్నప్పుడు కాదు. గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష తొట్లు ఫలింపకపోయినా, ఒలీవల చెట్లు కాపుకు రాకపోయినా, పంటలోని పైరు పంటకు రాకపోయినా, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఎందుకు? ఆయన నా రక్షణకర్త. నా ఆనందము ఆయనలో ఉన్నది. నా ఆనందము బిల్డింగ్లో లేదు, నా ఆనందము డబ్బులో లేదు, అది పెద్ద లెక్కలోకి రాదు. ఇది క్రైస్తవ జీవితం పిల్లలు. లోక జీవితం ఏంటి? వామ్మో ఇది నా డబ్బు, 10 రూపాయలు కూడా పోకూడదు, గట్టిగా బిగబట్టుకోను. ప్రాణమంతా మీ ధనం ఎక్కడున్నో మీ హృదయము అక్కడ ఉండు. కానీ క్రైస్తవ జీవితం రండి ఒక్కసారి మనం చదువుకొని మనం బలలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. నిజంగా మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. ఇది మన వైఖరేనా? 5-6 వచనాలు. 5-6 వచనాలు అందరం కలిసి. ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారు. ఇలాంటి క్రైస్తవ జీవితం తృప్తి కలిగిన, సంతోషము కలిగిన, ధైర్యము కలిగిన, భయము లేని క్రైస్తవ జీవితం, దేవుని మీద ఆధారపడే క్రైస్తవ జీవితం మనకు కలిగి ఉండడానికి ప్రభువు మనకు సహాయము చేసి మన విశ్వాసాన్ని వృద్ధి పొందించును కాక. రండి ప్రార్థన చేసుకుందాం.